ఇప్పుడు మనం ఏడీ హాల్కి వెళ్తున్నాం. ఏడీ హాల్ అంటే యాక్చువల్గా ఏకాదండయ్య హాల్ అంటాం. ఏకాదండయ్య హాల్ అంటాం. అంటే యాక్చువల్గా డొనేటెడ్ బై దండయ్య గారు అని చెప్పి మాకు ఏకాదండయ్య గారు ఆయన డొనేట్ చేసిన హాల్. యాక్చువల్గా చెప్పండి ఇది చాలా ఫేమస్ హాల్ అని చెప్పాలి. అది గుంటూరులోనే కాదు, ఒక విధంగా చెప్పండి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కనుక్కోండి. గుంటూరులో హిందూ కాలేజ్ ఏడీ హాల్ అంటే 99% తెలియని వాళ్ళు ఉంటారు. అంత ఫేమస్ హాల్. యాక్చువల్గా ఈ హాల్లోనే మనకి ఇప్పుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మనం చెప్పుకుంటున్నాము. అలా చాలామంది ఏంటంటే ఇక్కడ మా ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రదర్శనలన్నీ ఇక్కడ ఇచ్చిన వాళ్ళే. దీన్ని వీళ్ళు ప్లాట్ఫామ్గా తీసుకొని ఇక్కడ ఈ డయాస్ మీద వాళ్ళు ప్లే చేసిన తర్వాత, అంటే ప్లే చేశారు తర్వాత ఇట్ ఈస్ దేర్ ఎఫర్ట్, వాళ్ళ ఎఫర్ట్ అనుకోండి. కానీ ఏదైనా ఫస్ట్ ఇక్కడ ప్లే చేశారు. మాకు ఏంటంటే ఒకనొక రోజులో తీసుకుంటే అసలు క్విజ్ కాంపిటీషన్స్ కానీ అవి కానీ తీసుకుంటే ఈ హాల్లో చాలా బాగా జరిగేది. ఇప్పుడు కూడా యాక్చువల్గా మేము దీన్ని బాగా యూజ్ చేస్తాం. ఈ హాల్ని మేము చాలా ఎక్కువ వాడతాం. అంటే మాకు ఈ హాల్ అంటే ఒక రకమైన దాన్ని ఏంటంటే దాన్ని ఒక లవ్ అండ్ ఎఫెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే మేము వచ్చిన కొత్తలో ఒక అద్భుత వాళ్ళు, ఇప్పుడు మీరు మన దేవుడు కులపతి గారు అందరూ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఇచ్చిన వాళ్ళు. ప్లస్ జరుగుతూనే ఉంటాయి. మేము దీన్ని యాక్చువల్గా మా కల్చరల్ యాక్టివిటీస్ జరిగే ముందు ఇది ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్లస్ అంటే ఈ హాల్ కూడా మేము ఏంటంటే యాక్చువల్గా వీ వాంట్ టు రెనోవేట్ ఇట్, కొంత రెనోవేషన్ చేయాలనుకుంటున్నాము. అది మా చెప్పాను మా సెక్రటరీ కరెస్పాండెంట్ కాంకృష్ణమూర్తి గారు, తర్వాత మా కౌన్సిల్ సెక్రటరీ కుటుంబరావు గారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు రెనోవేట్ ఇట్. అది కొంచెం రెనోవేషన్ చేద్దాం అని అనుకుంటున్నాం. మీరు మా కాలేజీ నుంచి నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ దేంట్ క్విజ్లో కానీ ఎలక్ట్రీషియన్లో కానీ ఇప్పుడు ఇక్కడ చాలామంది క్విజ్ కాంపిటీషన్స్ ఎలక్ట్రీషియన్లో చేసి ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు పెద్ద వాళ్ళందరూ కూడా ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఇచ్చిన వాళ్ళు. ఓల్డ్ స్టూడెంట్స్ ఏమన్నా వస్తారు, బాగా ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే యాక్చువల్గా వాళ్ళు దే వాంట్ టు సీ దిస్ ఏడీ హాల్. ఫస్ట్ వెళ్ళంగానే వాళ్ళు ఏమంటారంటే సార్ ఏడీ హాల్ చూద్దాం రండి సార్ అంటే. ఇది యాక్చువల్గా వీళ్ళందరూ కూడా ఈ స్టూడెంట్స్ అంతా ఏంటంటే మా 10 ఆంధ్ర గర్ల్స్ మీకు చెప్పాను కదా ఎన్సీసీ వింగ్ ఉందని, ఆ 10 ఆంధ్ర గర్ల్స్ వింగ్ని డాక్టర్ ఏ మంజుశ్రీ అని చెప్పి మ్యాథ్స్ లెక్చరర్ ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడు పిల్లలందరూ కూడా నెక్స్ట్ రేపు ఫిబ్రవరిలో ప్రోగ్రామ్కి వెళ్ళబోతున్నారు ఎన్ఈసీలో, వీళ్ళంతా ప్రాక్టీస్ ఇక్కడ. సో ఎంతమంది చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేశారంట. సో ఎవరు వచ్చినా సరే ముందు ఏడీ హిందూ కాలేజ్కి వచ్చారంటే విజిట్ చేశారంటే ఏడీ ఆడిటోరియంని ఇక్కడ చూడాలి అని చెప్పేసి ఫస్ట్ దీన్నే విజిట్ చేస్తారంట. ఈ పవిత్రమైన ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్నాము. ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అంటే ప్రముఖులందరికీ అంత నచ్చిన ప్లేస్ మనం కూడా విజిట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ ప్లేస్ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ. ఈ హాల్కి మాత్రం చెప్పాను కదా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెన్స్ ఉన్న హాల్ ఇది. అంటే ఒకనొక రోజుల్లో చెప్పాలంటే ఇంత పెద్ద హాలు ఏ కాలేజెస్లో ఉండేది కాదు. మాకు అందువల్ల ఏంటంటే చాలా డిఫరెంట్ కాలేజెస్ వచ్చేవాళ్ళు. అలా మేము క్విజ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసినప్పుడు అంటే అది బిలీవ్ ఇట్ అంటే అంతా ఎన్ని కాలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు, ఆల్మోస్ట్ ఆ 5 వరకు కూర్చొని ఉండేవాళ్ళు. చాలా పెద్ద పెద్ద కాంపిటీషన్స్ జరిగేవి అన్నమాట. హాయ్. సో ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి, ఏం పాట? ఓకే. సో ఎక్కడ మళ్ళీ మీరు చేసేది ఇదంతా? సో ఇది ప్లేస్ గురించి తెలుసా మీకు, ఈ గొప్పతనం గురించి? చాలామంది ప్రముఖులు ఇక్కడ ప్రాక్టీస్ చేశారంట. వాళ్ళు చేసిన అంతమంది ప్రముఖులు చేసిన స్టేజ్ మీద మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు? 2 days నుంచి. 2 days నుంచి. బాగా వచ్చేసిందా? కొన్ని స్టెప్స్ కొంతమంది మర్చిపోతున్నారు, బాగా నేర్చుకుని. 2 days 2 days అవుతుంది కదా. ఎన్సీసీ వచ్చి మేము 3 కాంపిటీషన్ జరుగుతుంటే వాటి కోసం ప్రాక్టీస్ చేస్తాం. ఎన్సీసీ ఎలా జరుగుతుంది ఇక్కడ? లేడీస్కి గర్ల్స్కి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది మ్యామ్. గర్ల్స్కి సపరేట్ ఉంటుంది, బాయ్స్కి సపరేట్గా ఉంటుంది. గర్ల్స్కి ఇచ్చే ప్రిఫరెన్స్ చాలా ఉంటుంది. గర్ల్స్ కూడా బాగానే బాగుంటుంది. సో ఏమవుదాం అనిపించు? పోలీస్ మ్యామ్. పోలీస్ మ్యామ్. పోలీస్. ఓకే, కాబోయే పోలీస్ అనమాట. ఓకే, నైస్. ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, బాయ్.